బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ఎన్డీఏలో చేరడంపై టీడీపీ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అయితే బీజేపీ పెద్దలే పిలవడం లేదని లీకులు ఇస్తున్నారు. ఢిల్లీ పెద్దలతో చెప్పే సీట్లు ప్రకటిస్తున్నామని సంకేతాలు కూడా ఇస్తున్నారు. టీడీపీ తీరుపై బీజేపీలో అంతర్గతంగా చర్చ నడుస్తోంది. పొత్తులో లేని టీడీపీ అభ్యర్థులతో తమకు సంబంధం లేదంటోంది బీజేపీ. సొంత వ్యూహాలతోనే ఏపీలో ముందుకు సాగాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. సో ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఎంపీరావు అందిస్తారు. ఎంపీరావు, ఎన్డీఏలో చేరడంపై క్లారిటీ ఇవ్వలేదు టీడీపీ, బీజేపీ పెద్దలే పిలవడం లేదని లీకులు ఇస్తున్నారు. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటారు? అంటే దాదాపు గత 10 రోజులుగా చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీ వెళ్తారు, లేదంటే ఎల్లుండి ఢిల్లీ వెళ్తారు, 2-3 రోజుల్లో ఢిల్లీ వెళ్తారు అని చెప్పి అటు చంద్రబాబు వెళ్తారు, తర్వాత పవన్ కళ్యాణ్ వెళ్తారని కాసేపు, లేదు ఇద్దరు నేతలు కూడా వెళ్ళి ఢిల్లీలో అధిష్టానం పెద్దలతో కలుస్తారని ఈ రకంగా రకరకాల ప్రచారం జరిగింది. అయితే ఇంతవరకు కూడా అధిష్టానం నుంచి ఎలాంటి బీజేపీ హైకమాండ్ నుంచి ఎలాంటి పిలుపు రాకపోవడంతో ఇద్దరు నేతలు కూడా ఢిల్లీ వెళ్ళలేదు. సో ఇదే విషయాన్ని రెండు పార్టీల అధినేతలు కానీ రెండు పార్టీల నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. బీజేపీ నుంచి ఎలాంటి సమాచారం రానందునే ఢిల్లీ వెళ్ళడం లేదని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో మరి ఇలా చెప్తున్నారు అంటే బీజేపీకే ఇష్టం లేదు అనే ఒక సంకేతాలను అయితే బయటకు ఇచ్చేటటువంటి ఉద్దేశంలో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మరోవైపు బీజేపీ నేతలు కూడా మొదటి జాబితా, టీడీపీ జనసేన మొదటి జాబితా ప్రకటన తర్వాత కూడా బీజేపీ కూడా చాలా దూకుడుగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. పొత్తుల విషయం స్పష్టత రాలేదు కాబట్టి మేము 175 స్థానాల్లో పోటీకి సంబంధించి మేము ముందుకు వెళ్తున్నామని చెప్పి సీట్ల ప్రకటన చేసినటువంటి నెక్స్ట్ డేనే బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వర్ కూడా ప్రకటించారు, మాకు ఎలాంటి సంబంధం లేదు, 175 సీట్లతోటి మేము ముందుకెళ్తున్నాం. సారీ, ఏ రోజైతే టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థులు ప్రకటన చేశారో అదే రోజు పురంధేశ్వర్ చెప్పారు, మేము 175 సీట్లలో కూడా పోటీకి అభ్యర్థులు నిలబెడుతున్నాము, ఇంతవరకు కూడా హైకమాండ్ నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు అని చెప్పి ఆ రోజు పురంధేశ్వర్ చెప్పారు. ఈ రోజు కూడా పురంధేశ్వర్ అదే విషయాన్ని చెప్తున్నారు. దానికి తగ్గట్టుగానే 175 సీట్లలో అభ్యర్థులు ఎవరు అనే దానికి సంబంధించి కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా దానికి సంబంధించి కసరత్తు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. సో బీజేపీ హైకమాండ్ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు, అందుకే మేము ఢిల్లీ వెళ్ళలేదని చెప్పేసి అటు టీడీపీ జనసేన నేతలు కూడా చెప్తున్నారు. సో మొత్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే బీజేపీ మాత్రం టీడీపీ జనసేనతో కలిసి ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు లేవన్నట్లుగానే తెలుస్తుంది. దాంట్లో భాగంగానే కాపు సీఎం నినాదంతో ముందుకు వెళ్ళాలనే ఒక నిర్ణయానికి కూడా బీజేపీ హైకమాండ్ వచ్చినట్లుగా కూడా మొత్తంగా తెలుస్తుంది. సో ఓవరాల్గా చూసినట్లయితే ఈ టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ఉంటుందా లేదా అనే ఒక డైలమా కాదు, దాదాపుగా ఈ పొత్తు ఉండకపోవచ్చు అనే ఒక సంకేతాలను అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి అటు బీజేపీ నేతలు కానీ టీడీపీ నేతలు కానీ ఒక కొన్ని సంకేతాలను అయితే బయటకు ఇస్తున్నటువంటి పరిస్థితి. సో మరి రేపు ఎల్లుండి కూడా జరిగేటటువంటి బీజేపీ కీలక సమావేశం ఆల్రెడీ మేము బీజేపీ అధిష్టానంకి సంకేతాలు ఇచ్చాము, మేము వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే సీట్లు సర్దుబాటు చేసుకున్నాం, సీట్లు ప్రకటించామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు టీడీపీ జనసేన వాళ్ళు. ఎస్, ఆ రోజు ఉమ్మడి అభ్యర్థుల జాబితా ప్రకటించినప్పుడు కూడా కొంతమంది టీడీపీ నేతలు ఆఫ్ ద రికార్డ్ చెప్పినటువంటి పరిస్థితి. మొత్తం ఢిల్లీ పెద్దలకు బీజేపీ పెద్దలకు తెలిసే మేము ఈ సీట్ల ప్రకటన చేస్తున్నాము, పొత్తు అయితే ఖరారు అయిపోయింది కాబట్టి సీట్ల సర్దుబాటు జరగలేదు, సీట్లు ఎక్కడెక్కడ కావాలి ఎన్ని సీట్లు ఇవ్వాలనే దానికి సంబంధించే చర్చలు జరుగుతున్నాయని కూడా అదే రోజు సీట్ల ప్రకటన రోజునే టీడీపీ నేతలు కొంతమంది ఆఫ్ ద రికార్డ్ కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో మరి టీడీపీ వర్షన్ ఎలా ఉంటే బీజేపీ మాత్రం మేము 175 సీట్లలో పోటీ చేస్తామని చెప్పేసి బీజేపీ నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో మరోవైపు ఈ రోజు బీజేపీ హైకమాండ్ చూసినట్లయితే కాపు నినాదంతో ముందుకు వెళ్ళాలని చెప్పి. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే మాత్రం ఈ పొత్తులకు సంబంధించి ఎవరు వాదన వారు చెప్తున్నప్పటికీ కూడా పొత్తుల విషయం అయితే పూర్తి స్థాయిలో ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. సో మరి టీడీపీ ఇంకా 2 రోజుల క్రితం అయితే టీడీపీ నేతలు కొంతమంది ఆఫ్ ద రికార్డ్ చెప్పినటువంటి విషయం కూడా బీజేపీ తోటి పొత్తుల మీద ఎలాంటి స్పష్టత రాలేదు కాబట్టి 175 స్థానాలకు మేము కూడా అభ్యర్థులు చూస్తున్నామని చెప్పేసి చంద్రబాబు కొంతమంది నేతల దగ్గర కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూసినట్లయితే ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ ఈ రోజు ఢిల్లీ నుంచి వస్తున్నటువంటి సంకేతాలను బట్టి కానీ రేపు ఎల్లుండి విజయవాడలో బీజేపీ కీలక నేతల ముఖ్య నేతల సమావేశం ఇదంతా కూడా ఈ పరిణామాలన్నీ చూస్తే టీడీపీ జనసేన తోటి బీజేపీ కలిసి వెళ్ళకపోవచ్చు అనేటటువంటి అభిప్రాయాలు అనుమానాలు కానీ వాదన కానీ ఎక్కువగా జరుగుతున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ఎంపీరావు.